హైదరాబాద్ లో ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ కొనసాగుతోంది. 4వ రోజు విచారణలోనూ నిందితుడు రవి పైరసీ నెట్వర్క్ కు సంబంధించిన కీలక వివరాలు ఏవీ చెప్పకుండా కేవలం వ్యక్తిగత సమాచారం మాత్రమే వెల్లడించినట్టు తెలుస్తోంది. అయితే పోలీసుల దర్యాప్తులో రవి విలాసవంతమైన జీవితం బయటపడింది. పైరసీ ద్వారా వచ్చిన డబ్బును ఎప్పటికప్పుడు ఖర్చు చేసిన రవి ప్రతి 20 రోజులకు ఒక దేశానికి టూర్ వెళ్లినట్లు గుర్తించారు. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయిలాండ్, దుబాయ్ వంటి అనేక దేశాలను సందర్శించారు. అంతేకాక కరేబియన్ పౌరసత్వాన్ని కూడా కొనుగోలు చేసినట్లు తేలింది. విదేశాల్లోని సర్వర్ల ద్వారా నెట్వర్క్ నడిపిన రవి బ్యాంక్ ఖాతాలో 3.5 కోట్లు, హైదరాబాద్, విశాఖలో విలువైన ఆస్తులు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లో ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ కొనసాగుతోంది. 4వ రోజు విచారణలోనూ నిందితుడు రవి పైరసీ నెట్వర్క్ కు సంబంధించిన కీలక విషయాలు ఏవీ చెప్పకుండా కేవలం వ్యక్తిగత సమాచారం మాత్రమే వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే పోలీసుల దర్యాప్తులో రవి విలాసవంతమైన జీవితం బయటపడింది. పైరసీ ద్వారా వచ్చిన డబ్బును ఎప్పటికప్పుడు ఖర్చు చేసిన రవి ప్రతి 20 రోజులకు ఒక దేశానికి టూర్ వెళ్లినట్లు గుర్తించారు. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయిలాండ్, దుబాయ్ వంటి అనేక దేశాలను సందర్శించారు. అంతేకాక కరేబియన్ పౌరసత్వాన్ని కూడా కొనుగోలు చేసినట్లు తేలింది. విదేశాల్లోని సర్వర్ల ద్వారా నెట్వర్క్ నడిపిన రవి బ్యాంక్ ఖాతాల్లో 3.5 కోట్లు, హైదరాబాద్, విశాఖలో విలువైన ఆస్తులు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లో ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ కొనసాగుతోంది. 4వ రోజు విచారణలోనూ నిందితుడు రవి పైరసీ నెట్వర్క్ కు సంబంధించిన కీలక విషయాలు ఏవి చెప్పకుండా కేవలం వ్యక్తిగత సమాచారం మాత్రమే వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి.
తెలుగు సినిమా పరిశ్రమనే గడగడలాంటి హైబొమ్మ.com రవి మొత్తం మీద ఎట్టకేలకు పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు 4వ రోజు విచారణ కూడా ముగిసిందని చెప్పుకోవాలి. రేపు చివరి రోజు మరి ఏం చెప్పబోతుండో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 4 రోజులలో కూడా ఏమీ కూడా తనకు తెలియదు అన్నట్టు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు కూడా పోలీసులు విచారించినప్పుడు 4వ రోజు విచారణలో కూడా తన పర్సనల్ విషయాలు మాత్రమే చెప్తున్నటువంటి పరిస్థితి. పర్సనల్ విషయాలు అవసరం లేదు, నువ్వు చేసినటువంటి సినిమా పైరసీ ఎక్కడ చేశావు, ఐపీ దగ్గర చేశావు, ఎక్కడి నుంచి చేశావు, నీ లావాదేవీలు ఎక్కడి నుంచి జరిగింది అనే దానిపైన పోలీసు కూపిలాగినప్పుడు కూడా ఎక్కడ కూడా తెలియదని తెలియదని పరిస్థితి. తను వచ్చే డబ్బంతా కూడా తన లావిష్ గా ఫ్లైట్లలో తిరిగి ఖర్చు పెట్టానని చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తన వారం నుంచి 10 రోజులకు 15 రోజులకు ఒక్కొక్క దేశాన్ని విడిచి తిరిగేది. అమెరికా, జర్మనీ, స్విట్జర్లాండ్, నెదర్లాండ్, ఫ్రాన్స్, బ్యాంకాక్, సింగపూర్ ఇటువంటి దేశాలు కూడా మొత్తం 10 దేశాల వరకు తిరిగినట్టు కూడా పోలీసులకు చెప్పడం జరిగింది. పోలీసుల దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ లో మొత్తం ఏదైతే స్టాంపింగ్స్ అయినా దాని ఆధారంగా పోలీసులు కూడా ప్రాథమిక విచారణ కూడా తేలింది. అదేవిధంగా దాని ఆధారం కూడా విచారించడంతో చెప్పినట్టు అంటే ఇదంతా కూడా తనకు ఒక దగ్గర ఉండకుండా ఇండియాలో వారం రోజులు, తర్వాత నెదర్లాండ్ వారం రోజులు, స్విట్జర్లాండ్ వారం రోజులు ఇట్లా మొత్తం తిరుగుకుంటూ వస్తున్నానని చెప్పడం జరిగింది. డబ్బంతా కూడా ఎక్కడ దాచిపెట్టావు అని చెప్పేసి చెప్పినప్పుడు కూడా తనకు తెలియదని చెప్పినట్టు ఒక బ్యాంకులో ఉన్నటువంటి 3.5 కోట్ల రూపాయలు మాత్రమే బ్యాంకులో ఉన్నటువంటి దాన్ని కూడా అధికారులు సిసిఎస్ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్ చేయడం జరిగింది. మిగతా బ్యాంకులు 35 లావాదేవీలకు సంబంధించిన బ్యాంక్స్ అకౌంట్స్ అయితే వాటికి సంబంధించినటువంటి ఆరా తీస్తే కూడా ఎలాంటి నాకు తెలియదని చెప్తున్న పరిస్థితి. మరొక పక్కన కూడా ఆ బ్యాంకుకు సంబంధించినటువంటి ఏదైతే అకౌంట్స్ ఉన్నాయో అకౌంట్స్ సంబంధించిన బ్యాంకు కంపెనీల సంస్థలు కూడా మొత్తం మీద ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. ఇంకా సీజెస్ పోలేదు. ఎందుకంటే బ్యాంకు సంబంధించిన వివరాలు అన్ని కూడా రావాలంటే ఖచ్చితంగా బ్యాంకులకు లెటర్స్ రాయాల్సిన పరిస్థితి, అవన్నీ కూడా రాయడం జరిగింది. ఇదంతా ఎథికల్ హ్యాకర్స్ ద్వారా దాని దగ్గర ఉన్నటువంటి స్వాధీనం చేసుకున్నటువంటి హార్డ్ డిస్క్లు అయితే వాటి ఎథికల్ హ్యాకర్స్ ద్వారా మొత్తం కూడా తీయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇదంతా కూడా తను ఏం చేశాడు, ఎక్కడ చేశాడని కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. కేవలం తను వైజాగ్ లో కానివ్వండి, హైదరాబాద్ లో కానీ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయని కూడా గుర్తించింది. ఆ ప్రాపర్టీస్ కూడా తను ఐబొమ్మలో వచ్చిన డబ్బులు కొనుగోలు చేశాడా, లేకుంటే బెట్టింగ్ యాప్స్ కొనుగోలు చేశాడని దానిపైన కూడా ఆరాధిస్తున్న పరిస్థితి. ఎందుకంటే సినిమాకు పక్కన పెట్టుకుంటే ఐబొమ్మలో వచ్చేటువంటి బెట్టింగ్ యాప్స్ ఏదైతున్నా బెట్టింగ్ యాప్స్ వల్లనే కోట్ల రూపాయలు సంపాదించారు అని కూడా విచారించడం తేలినటువంటి పరిస్థితి. గతంలో చేసిన ప్రాథమిక విచారణ 20 కోట్లకు పైగానే లావాదేవీలు జరిగినట్టుగా 2 బ్యాంకుల నుంచి కూడా బయటపడ్డ పరిస్థితి. ఇంకా 35 బ్యాంకులు ఉన్నటువంటి 35 బ్యాంకులకు సంబంధించినటువంటి డాటా కూడా చెప్పలేకపోతున్న పరిస్థితి. 35,000లకు సంబంధించిన బ్యాంకు ఏదైతున్నాయో ఆ దాంట్లో 100 కోట్ల రూపాయలు ఏమైనా జరిగిందా, లావాదేవీలు జరిగిందా, ఎక్కడ జరిగింది అనే దానిపైన కూడా ఆరాధిస్తున్న పరిస్థితి. అంతా కూడా విదేశాల్లో ఉండి ఫేక్ ఐపీ అడ్రస్ పెట్టి తన అన్ని సినిమాలన్నిటి కూడా డౌన్లోడ్ చేసి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఆల్రెడీ దీనిలో లోపల ఇప్పుడు ఆల్రెడీ పోలీస్ కస్టడీలో ఉండగా కూడా మళ్ళొక్కసారి సినిమాలు బయటకు వస్తున్నాయి అంటే ఇదంతా నెట్వర్క్ తినకు సంబంధించిన నెట్వర్క్ తోనే చేస్తున్నారు. ఆ తినకు కింగ్ పిన్ లింక్ ఇంకెవరు ఉండరు. అదే ప్రధానమైనటువంటి కింగ్ పిన్ గా ఉన్నటువంటి రవి ఇప్పుడు పోలీస్ కస్టడీ ఉండగా కొత్త సినిమాలు శుక్రవారం నాడు రిలీజ్ అయినటువంటి 4 సినిమాలు ఎట్లా ఏ విధంగా బయటకు వచ్చాయి, దాన్ని ఎవరు తీసుకొచ్చి బయటకు పెట్టడం జరిగింది అన్న మూవీ రూల్స్ పెట్టారు అంటే తినకు సంబంధించిన గ్యాంగ్స్ ఎవరు ఉన్నారా అనే దానిపైన కూడా పోలీసులు వారా తీస్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన 2 సెల్ ఫోన్లు ఏదైతున్నాయో ఆ సెల్ ఫోన్ లో అంతా డాటా కూడా డిలీట్ చేసినట్టు నేపథ్యంలోనే మరొకసారి కూడా ఆ డాట్ అంతా కూడా బయటకు తీసి దాంట్లో ఉన్నటువంటి కాల్ లిస్ట్ అన్ని కూడా పోలీసులు బయటకు తీస్తే కనుక బయటపడదు. ఎందుకంటే దీని వారం 10 రోజుల నుంచి కూడా ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఎంతమంది తిను కాంటాక్ట్ లో ఉన్నారో, తినకు లావాదేవీలు జరిపినటువంటి వ్యక్తులు ఎవరు, సినిమా పైరసీ గురించి మాట్లాడిన వాళ్ళు ఎక్కువరని కూడా పోలీసులు కూడా కూపిలాగే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా తను ఎప్పుడు కూడా నోరు విప్పని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ నిన్న 3వ రోజు కూడా డైరెక్ట్ గా హైదరాబాద్ నగర కమిషనర్ సజ్జనార్ కూడా డైరెక్ట్ గా వెళ్లి తను విచారించినప్పుడు కూడా ఎలాంటి విషయాలు చెప్పలేకపోవడం అంటే చూస్తే మొత్తం మీద తను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని కూడా చెప్పచ్చు. ఇది కూడా సోషల్ మీడియా వేదికగా కావడంతో ఇంకా మరింత ఆశ్చర్యం గురైన. ఎందుకంటే అలాగే సోషల్ మీడియాలో కూడా రవికి సపోర్ట్ గా చాలా మంది కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే తను చేసినటువంటి పని చాలా మంచి పని, ఎందుకు తను అరెస్ట్ చేస్తానని పోలీసులను ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఎందుకంటే సినిమా టికెట్ల రేట్లు విపరీతంగా పెంచిన నేపథ్యంలోనే తను పేదలకు, మధ్యతరగతి కుటుంబాలకు తను ఫ్రీగా సినిమాలు అందిస్తున్నటువంటి పరిస్థితిలో మీరు ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పి సోషల్ మీడియా వేదిక చేసుకొని చాలా మంది కూడా రూమర్లు చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి, సపోర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ మొత్తం ఈ హైబొమ్మ రవి మాత్రం సినిమా పరిశ్రమకు మాత్రం చాలా నష్టం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. 100 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీస్తే ఆ సినిమా ఒక 1 అవర్ లోనే బయటికి రావడంతోనే ఆ సినిమా అంతా కూడా సినిమా థియేటర్లకు వెళ్లకుండా బయటనే సినిమా సెల్ ఫోన్లు కానీ పెద్ద పెద్ద ఇంట్లో 65-70 ఇంచెస్ సినిమా థియేటర్లో ఉన్నటువంటి ఇంట్లోనే వేసుకొని చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. వీళ్ళందరూ కూడా ఇంటి కుటుంబ సభ్యులందరూ చూస్తున్నారు. అక్కడ సినిమా థియేటర్ కు వెళ్లలేని పరిస్థితిలో ఉంటారు. సినిమా ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తే థియేటర్కి వస్తేనే మాకు లాభాలు వస్తాయి, థియేటర్లకు రాకుండా వీళ్ళు ఇట్లాంటి పైరసీ సినిమాలు చూస్తే మేము లాస్ అవుతున్నామని చెప్పి సినీ పరిశ్రమ అందరూ కూడా గోలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇటువంటి వారిపైన కూడా కఠినంగా వ్యవహరించాలని
మరో పక్కన సినిమా ఇండస్ట్రీ నిర్వాహకులు కూడా చెప్తున్న పరిస్థితి. దీనిలో సినిమా ప్రొడ్యూసర్స్ కానివ్వండి, సినిమాకు ఎగ్జిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ కూడా లాస్ అవుతున్నట్టు అని చెప్పి పోలీసులకు వేడుకోవడంతోనే ఎట్టగల పోలీసులకు సవాలు విసినటువంటి నేపథ్యంలోనే పోలీసులు వాళ్ళ పని పట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం రవిని. ఇటువంటి రవి లాంటి వాళ్ళు ఒక మాఫియా, అంటే పైరసీ సినిమా మాఫియా, డ్రగ్స్ మాఫియా ఏ విధంగా ఉంటుందో అంతకు మించి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఒక్క సినిమా, కొత్త సినిమా రిలీజ్ అయిన రోజు 1-2 గంటల సినిమా ఆడుతున్న వెంటనే బయటకు వస్తుందని అంటే ఎంత వీళ్ళు హ్యాకింగ్ చేస్తున్నారని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకరు విధంగా ఒక సినిమా నడుస్తుండగానే సెల్ ఫోన్ పెట్టుకొని జేబులో పెట్టుకొని ఇట్లా డైరెక్ట్ గా కనిపిస్తున్నటువంటి సినిమాకు ఇట్లా కనిపించకుండా ఇట్లా సెల్ ఫోన్ పెట్టుకొని సెంటర్ సీట్ లో డైరెక్ట్ గా ఒక కెమెరా హై టెక్నాలజీ ఉన్నటువంటి కెమెరా, హెచ్డి క్వాలిటీ కెమెరా పెట్టుకుని ఇట్లా రికార్డ్ చేస్తున్న పరిస్థితి. అంటే ఎవరికి కూడా ఇందులో లైట్ రాకుండా డైరెక్ట్ గా ఇట్లా రికార్డ్ చేసుకుని ఆ సినిమానంతా మొత్తం రికార్డ్ చేసుకుని ఇటువంటి మూవీ రూల్స్ లో పెడుతున్న పరిస్థితి. ఇట్లా బప్పం డీలు పెడుతున్నారు. బప్పం అని కానీ, బప్పము ఐబొమ్మ కానీ, ఇవన్నీ మొత్తం 17కి సంబంధించినటువంటి వెబ్సైట్లు ఇమ్మడి రవికి ఉన్నట్టు పడుతుంది. ఇమ్మడి రవి అంటే ఐబొమ్మ రవి, ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మడి రవి అని చెప్పుకోవాలి. తినకు సంబంధించిన వెబ్సైట్ 17 వెబ్సైట్. ఈ 17 వెబ్సైట్లను ఇప్పుడు ఆల్రెడీ కొన్ని క్లోజ్ చేశారు, మరికొన్ని వెబ్సైట్ నడుస్తున్నాయి. మరి వాటికి ఎవరు పెడుతున్నారు, మూవీ రూల్స్ కి ఎవరు సినిమా పెట్టారు అన్న దానిపైన కూడా ఆరాధిస్తున్న పరిస్థితి. మొత్తం పోలీసులకు తలనొప్పిగా మారిందని చెప్పుకోవాలి, పోలీసులకే సవాలుగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు ఒక సినిమా రికార్డ్ చేయడానికి సెల్ ఫోన్ వేసుకుని తీసి వాటిని అంటే కూడా పెడుతున్నటువంటి, పైరసీ చేస్తున్నటువంటి పరిస్థితి కనుక చూస్తే అసలు ఎక్కడి నుంచి వస్తుంది, ఏ థియేటర్కి వస్తుందో కూడా గుర్తించలేని పరిస్థితి ఉంది. కొంతమంది అయితే సినిమా థియేటర్ ఉన్నటువంటి సర్వర్లనే హ్యాక్ చేసి సినిమాలన్నిటి కూడా బయటికి హెచ్డి క్వాలిటీ ప్రింట్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికైతే మొత్తం మీద చాలా మంది సినిమాలకు సంబంధించినటువంటి కనుక చూసుకుంటే కొత్త సినిమాలు ఇదే కాదు, తెలుగు రాష్ట్రంలో కాదు, తమిళ్, కన్నడ, మహారాష్ట్ర అన్ని కూడా ప్రతి భాషలో కూడా సినిమాలన్నిటి కూడా పైరసీ అవుతున్నటువంటి ముఠాలను కూడా గుట్టురట్టు చేయాలని చెప్పేసి భావిస్తున్నప్పుడు కూడా పోలీసులకు మొత్తం తలనొప్పిగా మారింది. పోలీసులకు ఒక సవాల్ అని చెప్పుకోవచ్చు ఈ పైరసీ సినిమా గ్యాంగ్ పట్టుకోవడం. ఇటువంటి కింగ్ పిన్స్ చాలా మంది ఉంటారు, ఒక్కొక్క టీం కి ఒక్కొక్క కింగ్ పిన్ ఉంటాడు. ఈ ఐబొమ్మ బప్పంకు సంబంధించినటువంటి మాత్రము 17 వెబ్సైట్లకు మాత్రము ఈయన నిర్వాహకుడు గాని, యజమాని గాని ఐబొమ్మ రవి అని చెప్పుకోవాలి. మరి వీళ్ళకి విదేశాల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైతారో వాళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ లో వాడుకున్నట్టు కూడా చెప్తున్నారు. ఆ విదేశాల్లో ఉన్నటువంటి వారిని కూడా కూపిలా అంటే ఆల్రెడీ తినకు సంబంధించినటువంటి డాటా ఇస్తే వాళ్ళకు కూడా మొత్తం నోటీసులు జారీ చేసి పట్టుకొచ్చే ప్రయత్నం కూడా చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. మరి ఇండియాలో ఉన్నారైతే ఖచ్చితంగా పట్టుకోవచ్చు, కానీ ఇండియాలో కూడా విదేశాలకు చెందినవారు కనుక వాళ్ళని పట్టుకురావడం కొంచెం కష్టతరమైన విషయమే. కానీ వారిపైన ఎటువంటి యాక్షన్ తీసుకొని పోతున్నా మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రేపైతే 5వ రోజు కూడా కస్టడీ ముగుస్తుంది. రేపు 5 రోజుల తర్వాత మరి ఏం చెప్పబోతుందని చెప్పి ఈ కేసు అంతా కూడా బొప్పంకు సంబంధించిన, ఐబొమ్మకు సంబంధించిన కేసు అంతా కూడా సిఐడికి అప్పగించడం జరిగింది. మరి సిఐడి ఏ విధంగా దర్యాప్తు చేయబోతుందని కూడా చూడాలి. ఇప్పటికైతే ఆల్రెడీ సైబర్ క్రైమ్ పోలీసులే తనకు 5 రోజుల పాటు కస్టడీ తీసుకున్నారు, తన విచారణ చేస్తున్నారు. తనకు విచారణలో కూడా ఇటువంటి విషయాలు కూడా తను చెప్పలేకపోతున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోయాను, నాకు తెలియదు, నాకు ఏలాంటి సమాచారం లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీసుల దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతుందో దాని ఆధారంగా తనకు ప్రశ్నలు వేస్తున్నటువంటి పరిస్థితి, వాటిని కూడా దాటవేస్తున్నటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాడని కూడా చెప్పవచ్చు. మొత్తం పోలీసులు అడిగిన వాటికి ఏది కూడా తనకు తెలియదని చెప్పేసి, మర్చిపోయాను అని చెప్పేసి సాగు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ మొత్తం పోలీస్ స్టైల్ కనుక ఖచ్చితంగా టెక్నికల్ ఎవిడెన్స్ విచారించి తీసుకొచ్చిన తర్వాత కరెక్ట్ మళ్ళీ ఒకసారి విచారణకు తీసుకొచ్చి మళ్ళీ విచారిస్తే ఇంకా మరింత సమాచారం రాబట్టని కూడా భావించదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 5 రోజుల కస్టడీలో మరి ఏం చెప్పబోతుందని కూడా చూడాలి. తర్వాత అవసరం అనుకుంటే మళ్ళీ ఇంకొక 3-4 డేస్ కూడా మళ్ళీ కస్టడీ తీసుకునే అవకాశాలు కనిపిస్తాయి. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఇంకింత ఇంకా ఎవిడెన్స్ కావాలని కూడా ఖచ్చితంగా మరొకసారి కూడా కస్టడీ తీసుకోవడం పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఈ మూవీ రూల్స్ పాటు ఇంకా ఏ సినిమాలో వచ్చే పైరసీకి వాటికి తినకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, తినకు నెట్వర్క్ ఎక్కడెక్కడ ఉంది అన్న దానిపైన పోలీసులకు కూడా సవాల్గా మారింది. కింగ్ పిన్ ఉన్నట్టు రవిని మాత్రం చెప్తే కనీసం మిగతా ఎవరైతే హ్యాకర్స్ ఉన్నారో, మిగతా సంబంధించిన పైరసీలు ఉన్నారో వాళ్ళని కొంచెం పట్టుకునే కనుక అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.